హలో హాయ్ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు నా రెసిపీ ఉల్వచారు అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్, కొత్తిమీర, టొమాటోస్, ఆనియన్స్, గార్లిక్. చారు కోసం ఉల్వలు నేను ముందే కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను ఎలా చేస్తాను, నా ప్రాసెస్ ఎలానంటే, ఇప్పుడు ఉల్వలకి నేను కొంచెం టొమాటో వేసి మిక్స్ పెడుతున్నాను. ప్లస్ నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు నేను ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తున్నాను. నేను ముందుగా కళాయిలో ఆయిల్ పోసుకుంటున్నానండి, తగినంత. ఆయిల్ హీట్ అయిందండి, నేను పోపు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కావాలంటే కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత గ్రీన్ చిల్లీ, మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, రెడ్ చిల్లీ, ఇది బ్రౌన్ కలర్ వచ్చాక తర్వాత మనం కరివేపాకు, చూడండి మంచి బ్రౌన్ కలర్ అయిపోయింది. నేను కరివేపాకు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్నాను టొమాటో, నేను ఫ్రెష్ అల్లం తీసుకున్నానండి, అల్లం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, తగినంత కారం, తగినంత కారం అండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఉల్వల చారు కట్టు అండి, ఈ కట్టు పోసుకోవాలి. కట్టు పోసుకున్నాక నేను ఇందులో ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కొంచెం వామ తీసి పెట్టుకున్నానండి. లాస్ట్కి మనం కచ్చబచ్చగా దంచి చారులో వేయడానికి. ఈ చారు బాగా కుక్ అయ్యాక తర్వాత మనం చింతపండు రసం పోసుకోవాలండి. చూడండి ఇది చాలా బాగా ఉడికింది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకుంటున్నాం. వేసుకుంటున్నామండి. ముందుగా నేను మిరియాలు, జీలకర్ర, వామ ప్లస్ ధనియాలు ప్లస్ ఎల్లిపాయలు తీసుకుంటున్నాను. పచ్చపచ్చగా రోల్లో దంచుకుంటున్నాం. నెక్స్ట్ మనము ఈ ఉల్వలు ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలండి. చిక్కగా వస్తుంది చారు. ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకున్నాం కదండి. పేస్ట్ వేసుకున్నాక మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, ధనియాలు, కొంచెం వామ, ఎల్లిపాయలు ఈ విధంగా చల్లుకోవాలండి. చాలా రుచిగా ఉంటుంది. కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చండి, మీ ఇష్టం, అది మీ చాయిస్. నేనైతే బెల్లం వేస్తున్నాను. చూడండి టేస్టీగా ఉల్వల చారు రెడీ అయిపోయింది. తర్వాత ఇది దింపేసాక మీద కొత్తిమీర గార్లిక్ చేసుకోవడమే అండి. గార్లిక్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది.
ఎంత బాగుందో చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Nice.